నగరంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా నగరపాలక సంస్థ ట్రాఫిక్ పోలీస్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ చేశారు. మెయిన్ రోడ్ నుంచి కోటగుమ్మం సెంటర్ వరకు పర్యటించి ట్రాఫిక్ రద్దీని పరిశీలించడంతో పాటు అధికారులకు పలు సూచనలు చేశారు. ఆదిరెడ్డి వాసు నగరపాలక సంస్థ అధికారులు ట్రాఫిక్ పోలీసులతో కలిసి నగరంలోని మెయిన్ రోడ్ కోటగుమ్మం సెంటర్ నుంచి ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వరకు ట్రాఫిక్ను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ మెయిన్ రోడ్డులో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని పలు సూచనలు చేశారు. మెయిన్ రోడ్డు కోటగుమ్మం సెంటర్ నుంచి ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వరకు ఉన్న షాపుల యజమానులు ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా వారి షాపులకు వచ్చే కస్టమర్స్ వాహనాలు, పనిచేసే సిబ్బంది వాహనాలు నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే ఉంచాలన్నారు. ఆయా షాపుల ముందు ప్రజలకు ఇబ్బంది కలిగే రీతిలో వాహనాలు పార్కింగ్ చేయరాదన్నారు. కోటగుమ్మం మెయిన్ రోడ్డు నుంచి ఛాంబర్ వరకు గల షాపు యజమానులు ప్రజలకు అంతరాయం కలిగించే విధంగా వాహనాలు పార్కింగ్ చేయరాదని సంబంధిత అధికారులు ముందుగానే వారికి తెలియజేసే విధంగా గోడ పత్రికలను అంటించాలన్నారు. ఒక వారం పోయిన తర్వాత కూడా అదే రీతిలో ట్రాఫిక్ సమస్య ఉంటే ఫైన్ వేయడం జరుగుతుందని వారికి ముందుగానే తెలియజేయాలన్నారు. టీడీపీ నగర అధ్యక్షురాలు రెడ్డి మణేశ్వరరావు, నాయకులు ఇన్నుమురి దీపు, శెట్టి జగదీష్, నల్లం శ్రీను, బీజేపీ నాయకుడు క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్ తదితరులు పాల్గొన్నారు.